అమ్మ ప్రీ-వర్కౌట్ మెంటల్ ఎక్కిచ్చేస్తుంది. అటు బయటకు వచ్చేస్తుంది. యా. నేను చెప్పిన వర్కౌట్ ట్రై చేయి, అయినా చిరాకు ఉంటది. హలో గైస్, దిస్ ఇస్ Chakri. వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ DMCHC. సో ఈరోజు మన కంటెంట్ వచ్చి బ్యాక్ వర్కౌట్ అడ్వాన్స్ లెవెల్. సో నేనైతే మా మైండ్ లో ఫిక్స్ అయిపోయాను, ఈరోజు గట్టి చేద్దాం వర్కౌట్. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక విషయం చెప్తా. నేను ఏ వీడియోలోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయమని అడగలేదు. నేను చేసే వర్కౌట్ ని మిమ్మల్ని ట్రై చేయమంటున్నా. సో నేను ఇచ్చే నాలెడ్జ్ మీకు ఎంతవరకు యూజ్ అవుతుందని, అండ్ మోర్ ఓవర్ నా వల్ల మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతే దానికన్నా హ్యాపీ నాకు ఇంకేమీ లేదు. సో ఈ వీడియోనైనా ట్రై చెయ్యండి రా, ప్లీజ్ రా, ట్రై చెయ్యండి రా. అమ్మా ప్రీ-వర్కౌట్ మెంటల్ ఎక్కిచ్చేస్తుంది. మామూలుగా ఉండదు. ఈరోజు బ్యాక్ గట్టిగా ప్లాన్ చేశాను, సో అందుకే 1 స్కూప్ వేసాను. పిచ్చెక్కిచ్చేస్తుంది ప్రీ-వర్కౌట్. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ప్రీ-వర్కౌట్ అయితే మింగి వదులుతుంది. సో అందరూ ఏ ప్రీ-వర్కౌట్ వాడుతున్నారు అన్నట్టు చాలా మంది అడిగారు. ద వుల్ఫ్ ప్రీ-వర్కౌట్ చాలా బాగుంటది, అడ్వాన్స్ లెవెల్ ఉన్న వాళ్ళకి మాత్రమే. అండ్ ఎందుకని అలాంటి ప్రీ-వర్కౌట్ యూజ్ చేసే వర్కౌట్ చేస్తున్నావు అని కామెంట్ లో మింగకండి. ఫస్ట్ థింగ్, నేను 5:30కి లెగిస్తా. సో 5:30కి లేచి జిమ్కి వస్తా. 11 వరకు నేను క్లయింట్స్ కి ట్రైనింగ్ చేసి 11 తర్వాత నేను వర్కౌట్ చేస్తాను. సో నాకు కొంచెం బూస్టప్ కి సో నేనైతే ప్రీ వర్కౌట్ వాడతాను. అది కూడా నేను హాఫ్ స్కూప్ యూజ్ చేస్తాను. ఈ రోజు హెవీ బ్యాక్ వర్కౌట్ అనుకున్నాను, అందుకే ఫుల్ స్కూప్ వేసాను. మామూలుగా నేను ప్రీ వర్కౌట్. మన ఫస్ట్ వేరియేషన్ వచ్చి క్లోజ్ గ్రిప్ లాట్ పుల్ డౌన్ అండర్ ఆర్మ్ చేస్తున్నాను. సో ఇదైతే నా 4th సెట్. ఫస్ట్ సెట్ అయితే 18 reps 15, అండ్ సెకండ్ సెట్ 15, థర్డ్ సెట్ 12, అండ్ లాస్ట్ సెట్ అయితే ఫెయిల్యూర్ సెట్ చేద్దాం చూస్తున్నాను. సో బ్యాక్ కాబట్టి సో మ్యాచ్ ఓపెన్ చేస్తే చూపిస్తాను బాట్ మొత్తం. స్లో డౌన్, ఫుల్ గా లాక్ చేయకండి, మీ చిన్న టార్గెట్ చేసి ఎక్స్పైర్. ఫుల్ గా బాడీ వెయిట్ చేయకండి, చిన్న 1 సెకండ్ వచ్చేసి ఫుల్ గా రిలీజ్ చేయండి. మన సెకండ్ వేరియేషన్ వచ్చి ఓల్డ్ స్కూల్ పుల్అప్స్ అంటే ఏమీ లేదు. సో ఫుల్ గా పైకి లేచి 1 సెకండ్ హోల్డ్ చేసి అండ్ స్లోగా డౌన్ చేసి అండ్ 1 సెకండ్ హోల్డ్ చేయాలి. సో నా 4th సెట్ నాకు తెలిసి 6 or 8 వస్తాయి. సో షోల్డర్ పట్టుకోవాలి. మన థర్డ్ వేరియేషన్ వచ్చి సింగిల్ ఆర్మ్ కేబుల్ రో. ఇది నా 4th సెట్. ఎలివేట్ వెళ్తున్నాను, ఎలివేట్ కాదు నార్మల్ పెట్టాను. 4 సెట్స్ చేయాలి. ఫస్ట్ సెట్ 18, 15, 12 and 10. Just బయట లేపి ఫుల్ స్లో. అటు బయటకు వచ్చేస్తుంది.
ఇంకా 3 వేరియేషన్స్ చేద్దాం చూస్తున్నాను. ఇచ్చి పడేద్దాం బ్యాక్. మన 4th వేరియేషన్ వచ్చి బెండ్ ఓవర్ రో. ఇదైతే నా 4th సెట్. సేమ్ రెప్టేషన్ చెప్పి నాకే చిరాకు వచ్చేస్తుంది. అండ్ నేను చేసిన వర్కౌట్ ప్రీ వర్కౌట్ కూడా దొబ్బేసింది. మంచి మంచి వర్కౌట్ చెప్తున్నాను. వీడియో చూసి వెళ్ళిపోవడం కాదు కదా. నేను చెప్పిన వర్కౌట్ ట్రై చేయి, అయినా చిరాకు ఉంటది. మన లాస్ట్ వేరియేషన్ వచ్చి లాట్ పుల్ డౌన్ 4 సెట్స్ 50, 18, 15, 12, 10. ఇది నా లాస్ట్ సెట్. షోల్డర్ మీద పట్టుకోవాలి. చూసారుగా ఈరోజు మన వీడియో. 12 ఇచ్చాం బ్యాక్ అయితే. ఈరోజు మామూలుగా లేదు ర్యాంప్. సో ఈ వర్కౌట్ ట్రై చేయండి. ప్రతి క్లిప్ లో చెప్తున్నాను వర్కౌట్ ట్రై చేయండి అని. సో ఒక్కసారి ట్రై చేసి ఒక్క కామెంట్ పెట్టండి. ఒక్కరు పెట్టినా నాకు హ్యాపీగా ఫీల్ అవుతా. ఐ హోప్ మీ అందరికి వీడియో అయితే నచ్చుంటది. సో సీ యూ, లవ్ యూ, బాయ్ బాయ్.